Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's video, we are going to discuss about a short answers question related to hydrocarbons 11th class chemistry. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లేదా 11th క్లాస్ కెమిస్ట్రీ అంటాం కదా, అందులో హైడ్రోకార్బన్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీలోని హైడ్రోకార్బన్స్లో ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ 4 మార్క్స్ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా, బోర్డ్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్. చూద్దాం. వాట్ ఈస్ ద డీహైడ్రోహాలోజినేషన్? రైట్ ద ఈక్వేషన్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆల్కిన్ ఫ్రమ్ ఆల్కైల్ హాలైడ్. ఓకే, ఇక్కడ ఫస్ట్ వాట్ ఈస్ డీహైడ్రోహాలోజినేషన్? డీహైడ్రోహాలోజినేషన్ అంటే ఏంటో చెప్పమన్నాడు, తర్వాత విషయం మనం మాట్లాడదాం. డి అంటే రిమూవల్ అని. ఎవరిని? హైడ్రోహాలోజినేషన్ అంటే ఒక హైడ్రోజన్ని ఒక హాలోజన్ని రిమూవ్ చేయాలి. అర్థమైందా? దట్ ఈస్ కాల్డ్ డీహైడ్రోహాలోజినేషన్. సో ఏం రాస్తామంటే డీహైడ్రోహాలోజినేషన్ అంటే డీహైడ్రోహాలోజినేషన్. డీహైడ్రోహాలోజినేషన్ is nothing but the process of a removal of HX. X అంటే హాలోజన్, హైడ్రోజన్ని హాలోజన్ని. ప్రాసెస్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ HX ఎక్కడి నుంచి? ఫ్రమ్ ఆల్కైల్ హాలైడ్. ఒక ఆల్కైల్ హాలైడ్ నుంచి హైడ్రోజన్ అండ్ హాలోజన్ రిమూవ్ చేస్తే, ఓకేనా, రిమూవల్ ఆఫ్ HX. HX అంటే ఏంటి? హైడ్రోజన్ హాలైడ్ అంటాం. ఓకేనా, ఇలా అయినా రాయొచ్చు, సింపుల్గా HX అని అయినా పెట్టచ్చు. ది ప్రాసెస్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ హాలైడ్ ఫ్రమ్ ఆల్కైల్ హాలైడ్, ఓకేనా, ఈజ్ కాల్డ్, ఇలాంటి ప్రాసెస్ని ఏమంటారంటే డీహైడ్రోహాలోజినేషన్ అని అంటాం. దీనికి 2 మార్క్స్ ఇస్తాడు డెఫినేషన్కి. సెకండ్ ఏమన్నాడు? రైట్ ద ఈక్వేషన్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆల్కిన్ ఫ్రమ్ ఆల్కైల్ హాలైడ్. ఆల్కైల్ హాలైడ్ నుంచి ఆల్కిన్ తీసే ప్రాసెస్ చెప్పమన్నాడు. ఓకేనా, సో ఫార్మేషన్ ఆఫ్ ఆల్కీన్ ఫ్రమ్ ఆల్కైల్ హాలైడ్. ఆల్కైల్ హాలైడ్ నుంచి ఆల్కిన్ ఎలా వస్తుందంటే ఒక హైడ్రోజన్ హాలోజన్ తీసేయాలి, అంటే డీహైడ్రోహాలోజినేషన్ చేయాలి. ఓకేనా, ఆల్కీన్ ఈజ్ ఒబ్టైన్డ్. ఎలా వస్తుందంటే ఎక్కడి నుంచి రావాలి? ఫ్రమ్ ఆల్కైల్ హాలైడ్. ఆల్కైల్ హాలైడ్ నుంచి ఆల్కీన్ రావాలి. ఆల్కీన్ ఈజ్ ఒబ్టైన్డ్ ఫ్రమ్ ఆల్కైల్ హాలైడ్ బై హీటింగ్ ఇట్. ఇట్ అంటే ఎవరు? ఆల్కైల్ హాలైడ్. విత్ ఎవరితో హీట్ చేయాలి? ఆల్కహాలిక్ పొటాషియం హైడ్రాక్సైడ్, KOH. అప్పుడు వస్తుంది. ఒక జనరల్ ఎగ్జాంపుల్ చెప్తాం, ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఆల్కైల్ హాలైడ్ కదా, CH2 సింపుల్గా వేద్దాం. సింగిల్ బాండ్ C, ఇక్కడ హాలోజన్, ఇవి హైడ్రోజన్లు అనుకుందాం. ఇక్కడ అన్ని హైడ్రోజన్, ఇక్కడ ఒక ఆల్కైల్, ఒక ఆల్కైల్ హాలైడ్. దీన్ని ఏం చేస్తున్నాం మనం? ఆల్కహాలిక్ పొటాషియం హైడ్రాక్సైడ్ వేసి హీట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే హాలోజన్ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ తీసుకొని వెళ్ళిపోతుంది, హైడ్రోజన్ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ వదిలేసి H+కి వెళ్ళిపోతుంది. X మైనస్ H+. ఈ X మైనస్ Kతో కలిస్తే KX మైనస్ KX, K ప్లస్ X మైనస్, OH మైనస్ H+, వాటర్, ఇవి రెండు బయటికి వెళ్ళిపోతాయి. అప్పుడు ఈ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ మధ్యలోకి వచ్చేస్తాయి. అంటే ఏమొస్తుందంటే CH డబల్ బాండ్ పేరు వచ్చింది కదా, CH2. సో వి గెట్ అన్ ఆల్కీన్, ఇది వస్తుంది. ఇది వేయక్కర్లా, ఒక జనరల్ ఎగ్జాంపుల్ వేస్తే చాలు. ఇదేంటిది? ఆల్కైల్ హాలైడ్. ఓకేనా, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఇథైల్ హాలైడ్ తీసుకుందాం. ఇథైల్ క్లోరైడ్ తీసుకో,
హైడ్రోజన్ 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 CH3 CH2 Cl ఇథైల్ క్లోరైడ్ తీసుకున్నాం. ఇప్పుడు ఏం వేద్దాం, ఆల్కహాలిక్ పొటాషియం హైడ్రాక్సైడ్ వేసి హీట్ చేద్దాం. యాజ్ యూజువల్ క్లోరిన్ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ తీసుకుని వెళ్ళిపోతుంది, హైడ్రోజన్ బాండ్ పేరు వదిలేసి వెళ్ళిపోతుంది. హైడ్రోజన్ యాజ్ H+, క్లోరిన్ యాజ్ Cl-. హైడ్రోజన్ హ్యాలైడ్గా తీసేయాలి, K+OH-, K+Cl- తీసుకొని KCl, OH-H+ తీసుకొని వాటర్ బయటికి వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఈ బాండ్ పేరు ఎక్కడికి వస్తుంది, బిట్వీన్ 2 కార్బన్స్. అంటే ఏమొస్తుంది ఇక్కడ, CH2 డబల్ బాండ్ CH2, we get ఈథీన్, కామన్ నేమ్ ఎథిలిన్ అంటాం. ఇక్కడ ఏం తీసుకున్నాం, క్లోరోఈథీన్, IUPAC నేమ్స్. కామన్ నేమ్స్ అయితే ఇథైల్ క్లోరైడ్, ఎథిలిన్ అంటాం. ఇలా డీహైడ్రో హాలోజినేషన్ చేస్తే ఆల్కైల్ హ్యాలైడ్ ఆల్కీన్ను ఇస్తుంది. సో వాట్ ఈస్ డీహైడ్రో హాలోజినేషన్, ప్రాసెస్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ హ్యాలైడ్ ఫ్రమ్ ఆల్కైల్ హ్యాలైడ్ ఈస్ కాల్డ్ డీహైడ్రో హాలోజినేషన్. ఎలా వస్తుంది, ఆల్కీన్ ఆల్కైల్ హ్యాలైడ్ నుంచి డీహైడ్రో హాలోజినేషన్ చేస్తే వస్తుంది. డి అంటే రిమూవల్, హైడ్రోజన్ హాలోజన్. సో ఆల్కీన్ ఈజ్ obtained ఫ్రమ్ ఆల్కైల్ హ్యాలైడ్ బై హీటింగ్ ఇట్ విత్ ఆల్కహాలిక్ KOH. బెస్ట్ రియేజెంట్ ఇది వేస్తే హాలోజన్ X-, హైడ్రోజన్ H+, రెండు బయటికి వస్తే ఆల్కీన్ వచ్చేస్తుంది. Hope you understand. Keep watching for more videos. Thank you.